చెప్పినా వినకుండా జాబ్ అని ఎదగాలని హైదరాబాద్ వెళ్తున్నాం. అవసరం సరే, జాగ్రత్త నాన్న. రేయ్ హైరాబా, ఇంకేంట్రా, మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరూ హైదరాబాద్ వచ్చేసారుగా. ఇక్కడికి రాను నువ్వు ఒక్కడవే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, అసలు మామూలు కొడదు. హైదరాబాద్ దున్నేద్దాం అంతే. ఈ సిటీ చాలా పెద్దది బావా. నీకు ఏ టైంలో ఏం కావాలన్నా లేదు కాదనకుండా దొరికేస్తుంది. ముందు ముందు నువ్వే చూస్తావు కదా. అదా ఇదే మనం ఉండబోయే అపార్ట్మెంట్. నీ రూమ్ నెంబర్ 302, నాది 5th ఫ్లోర్. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా, ఏమైనా తిందాం. Follow me. Yo, give it a stage in a minute, I'ma eat you. El professor is in the house, let me teach you. I could defeat you with 2 hands tied and have you waking in the hospital like, who am I? And who are you? Who are they? What is this? You wouldn't believe how someone react to this shit. The mind slipping, speaking in tongues. Sly ink, GVA, that's how we get it done. 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 Sly ink, GVA, that's how we get it done. That's how we get it done. That's how we get it done. That's how we. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्हिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या హైదరాబాద్లో ఉన్న ఫస్ట్ డే. ఈ సిటీ చాలా పెద్దగా ఉన్నా బ్రతకడానికి మాత్రం చాలా ఇరుగ్గా ఉంది. బ్రో బ్రో ఒక్క కాల్ దీ బ్రో. పెట్టిందే ఒక్క కాలు బ్రో. ఈ జనం ఏంట్రా బాబు, ఎంతమంది ఉన్నారు? తిరుగ్గా ఉంది ఏంట్రా? చాలరా బాబు, నా స్టాప్ వచ్చినట్టుంది. ఎవర్రా మీరంతా? ఆఫీస్కి వెళ్ళొచ్చు. బస్కి వచ్చాను రా. కలిసి వచ్చేవాళ్ళంగా. అంటే పడుకొని ఉన్నావు కదా, లేపడం ఎందుకులే అని చెప్పి. అలాంటి సిటీ బస్సులో వస్తావా? గొప్పడురా బాబు, అసలే లేడీస్కి ఫ్రీ. రష్ చూసుంటావుగా. రేపటి నుంచి ఒక బండి మీద వెళ్దాం, అర్థమైందా? సరే ఓకే.
నేను వెళ్ళి పార్క్ చేసి వస్తా. నువ్వు ఇక్కడే ఉండు. సరే రే, ఆఫీస్కి టైం అవుతుంటే ఇప్పుడేంట్రా లాస్ట్ మినిట్లో ఇవన్నీ? 10 నిమిషాలు బా. రే ఏంట్రా ఈ జనాలు? ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాం రే ఇలా అయితే? బా. ఈ వాసుగడు ఫోన్ ఎత్తుడేంటి? రే అనిల్, వాసుగాడు బిజీగా ఉన్నాడు, నేను డ్రాప్ చేస్తాను కదా. సరే కొంచెం తొందరగా పోనీరా. రే ఇక్కడ పోయేంట్రా? ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉంది, ఫాస్ట్గా పోని. ఏంటి వెళ్ళేది? చూడండి ట్రాఫిక్ కొంచెం. రే ఈ సిటీలో ఫాస్ట్గా బ్రతకడమేమో కానీ ఎంత లేట్ అయినా పని చేయాల్సి వస్తుంది. ఇంకేం రోజులు తొందరగా చేపించిన తెలియదు నీకు? ఐ డోంట్ వాంట్ యు టు మార్నింగ్ 1 ఫినిష్ చేయాలి అంతే. సార్ అది కాదు సార్, సార్ నేను చెప్పేది. ఇంకేం చెప్పకు, కంప్లీట్ ఇట్ బై టుమారో, దట్స్ ఇట్. ఎన్ని రోజులు తీసుకుంటారా మీ టెస్టింగ్ టీం వాళ్ళు? మేనేజర్ నన్నేసుకుంటున్నాడు, ఇన్ టైంలో వర్క్ ఫినిష్ చేయాలని తెలీదా? ఛే, ఒక్క పని చేయడం చేత. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలరా. ఎందుకు బా? ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువైపోతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్తే కానీ రిఫ్రెష్మెంట్ అయ్యేలా లేదు. మనోడికి నెలకే స్ట్రెస్ మొదలైంది ఏంటి? రిఫ్రెష్మెంట్ కోసం అంత దూరం ఎందుకు బా? సాయంత్రం రా, నేను సెట్ చేస్తాగా. ఏంటి మందా రిఫ్రెష్మెంట్ అన్నావు? ఇదేనా? మరేమనుకుంటున్నావు బావా? ఈ మించిన రిఫ్రెష్మెంట్ ఉంటుందా ప్రపంచకంలో? నాకు అలవాట్లేదని తెలుసు కదరా. నాకు తాకముందు అలవాట్లేదు బా. అయినా ఎగిరి గంతేస్తాం అనుకున్నా. సిరాగ్కి క్వశ్చన్లు ఏంటి? అయినా తాగి చూడు, కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. ఒక్కసారి కొత్త ప్రపంచం అంటేనే జీవితం ఇలా తగలాడింది. మళ్ళీ కొత్త ప్రపంచం అంటే నా వల్ల కాదురా బాబు. మళ్ళీ లేనిపోయిన ఎక్స్ట్రా స్ట్రెస్. అసలు స్ట్రెస్ అని దాకా నుంచి కేకలేస్తాను. అసలు ఈ బాధ ఏంటి చెప్పు? నాకు ఇక్కడ అసలు ఏం నచ్చలేదురా. ఇదే వర్క్లో నాకు ఊర్లో ఉండుంటే సాయంత్రం అలా బీచ్ ఒడ్డుకి వెళ్ళేవాడిని. కొండపై నుంచి ఆ సన్సెట్ చూస్తుంటే చాలు. బీచ్ ఒడ్డుని కూర్చొని అలా చల్లగాలి పీలుస్తుంటే టెన్షన్లన్నీ పోయేవి. దీనమ్మ జీవితం. ఇక్కడేమో ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది. ఏదో ఒక కాంక్రీట్ జంగిల్లో ఉన్న ఫీలింగ్ రా. అలానే సముద్రాన్ని హైదరాబాద్ తీసుకురావడం కదా మామ. సముద్రం నీళ్ళకి అమృతం ఇస్తుంది. నా మాటని ట్రై చేయ ఒకసారి. అయినా మందు తాగితే స్ట్రెస్ తగ్గుద్దని ఎవరు చెప్పాడురా నీకు? అయినా తాగితే కదా తెలిసేది. కరెక్టే, ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. నిజంగానే స్ట్రెస్ తగ్గుతుందా? కానీ నేను లైఫ్లో మందు తాగొద్దని అనుకున్నానే. ట్రై చేద్దామా వద్దా?
వెళ్ళొస్తాను గురుగారు. ఇది నాతో కాదు, మీరు కానిచ్చేయండి. ఇదో. కొంచెం 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 అది వస్తాం బా. బాయ్, గుడ్ నైట్. ఎంత ಬೇರೆ ಶಬ್ದ ಸ್ಟಾಲಿಸ್. బా ఎలా ఉంది ఇప్పుడు? స్ట్రెస్ తగ్గడం కాదు, డబల్ అయింది. తల పగిలిపోతుంది. ఫస్ట్ టైం కదా బా అలా ఉంటుంది, సెకండ్ అయితే అలవాటు వద్దులే. అయినా నీ మంచి చెప్తే నన్ను కూడా పెట్టి. అసలు నాకు ఒకటి చెప్పురా, నువ్వు మందెందుకు తాగుతున్నావు? అంటే అందరు బాగుంటుందన్నారు తాగుతున్నా బావా. అందరూ తాగుతున్నారని కాదురా, నువ్వెందుకు తాగుతున్నావు పర్టికులర్గా రీజన్ చెప్పు. పర్టికులర్ రీజన్ ఏం లేదు బా, అలవాటు అయిపోయింది అంతే. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ఉందిరా బాబు. అనంతగిరి వెళ్దాం పద. ఎప్పుడు చూడు నేచర్లోకి బయటకు అంటావు, మందుకంటే రిఫ్రెష్మెంట్ అది. వచ్చి చూడు తెలుస్తుంది. నేను రాను, టైం వేస్ట్. నువ్వు చెప్పినట్టు మందు ట్రై చేశాను, నేను చెప్పినట్టు నేచర్ని ఎక్స్పీరియన్స్ చేసి చూడు. సర్లే, నేను చెప్పినప్పుడు మందు ఆగాడు కదా, ఈసారి బాగా చెప్పింది ట్రై చేద్దాం. నచ్చలేదని చెప్తే మళ్ళీ అడగడం. ఇక్కడే ఉందని ఆపేవరా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఆ పెద్ద స్వర్గం ఉంది మరి వెనక్. ఇప్పుడు నచ్చిందని చెప్తే ఈవినింగ్ వరకు తిప్పుతాడు. అయినా అంత గొప్పగా ఉంది, రిటర్న్ వెళ్ళిపోదాం బా. పొద్దునే నాకు ఈ గోలేంటి? వచ్చిన దగ్గర నుండి వెళ్ళిపోతామని నసేంట్రా, ఇప్పుడేగా స్టార్ట్ అయింది. అయినా ఈ నేచర్ని చూడు. అరే నేచర్ అందాన్ని ఆస్వాదించరా. మందు ఆస్వాదించడానికి ఈ మందు గోలేంట్రా? చాలు బా, ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం. కొండలు ఎక్కడ ఉంటారా బాబు? ఈడేంట్రా బాబు ఇలా పరిగెడుతున్నాడు? ఇలాంటి కొండలు పర్వతాలు ఎక్కడం నాలాంటి వాళ్ళకి సెట్ కాదురా బాబు. వినవేంట్రా? పట్టుకో. ఏం కొండ
లేద్ది అప్పటికి ఒక్కపోద్ది. రే ఇప్పటికే 2 గంటలు చెక్కిస్తున్నాం. అనవసరం కట్టుకోవచ్చు. ఇదే పబ్బు అయితే కనీసం తాయి పడిపెట్టి ఉన్నాయి. వీకెండ్ బొక్క. కనీసం పబ్లో మ్యూజిక్ అనే ఉండేది. మా నా వల్ల కాదురా, నా వల్ల కాదు. వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నాయి. రేపా ఆగరా, వస్తున్నా. రే ఏంట్రా అలా దిగిపోతున్నావు? ఒక్క రోజులో ఇన్ని అడ్వెంచర్లు ఏంట్రా బాబు. మెల్లగలరా, వస్తున్నా. జారి పడ్డామంటే ఇంకేం లేదు. రేపా తొందర రారా, ఎంతసేపు? అంతా బాగుంది కానీ బా ఆకలేసేస్తుంది. ఏం చేస్తున్నాడు? బా మందు తాగుతూ బిర్యానీ తినేటప్పుడు కూడా నాకు లైఫ్లో ఎప్పుడు ఇంత సాటిస్ఫాక్షన్ రాలేదురా. This old apartment, I swear it feels smaller. There's nowhere to breathe. We don't look at each other. We don't. So I just go. So I just go. And we should be talking, not hiding the problem up till the sun goes up. Oh, I hope we don't give in. It would never be the same. It's like you're gone when you're still here. Will I lose?
సూపర్ ఉంది బా. నా ప్రాబ్లమ్స్, టెన్షన్స్ అన్నీ ఒక్కసారిగా మర్చిపోయాను. ఇప్పటి నుంచి మందు తాగను బావా, ఎందుకంటే తాగడం తప్పని అర్థమైంది. నేను మందు తాగడం తప్పని చెప్పట్లేదురా. ప్రతి ఒక్క మనిషికి వాడి లైఫ్లో ఒక సొంత స్ట్రెస్ బస్టర్ ఉంటుంది, నాకు ఈ నేచర్ లాగా. అయినా మందు తాగుతున్నప్పుడు బాస్ని, మేనేజర్ని తిట్టుకుంటూ వాళ్ళ పేర్లు జపం చేస్తూ మళ్ళీ స్ట్రెస్ పెంచుకుంటాం. మందు తాగితే ఇన్స్టెంట్గా కిక్ ఎక్కుతుంది, కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ నార్మల్. అదే నేచర్లోకి వస్తే స్లోగా కిక్ ఎక్కుతుంది, కానీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇందాకన్నావే టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా మర్చిపోయానని. దాట్స్ ది మ్యాజిక్ ఆఫ్ నేచర్. అరే బా, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? పాట పాడేసి వస్తాను. వీకెండ్ బయటికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాం బా. ఒక్క రోజుకి నీకు బాగా అలవాటు అయిపోయిందిరా. అరే ఈ బాస్ గడ్ పెట్టే టార్చర్ నా వల్ల అవ్వట్లేదు. సిట్టింగ్ వేద్దాం.